ఈ సినిమాలో ప్యారడీ సీన్స్ శ్రీమంతుడు అండ్ గబ్బర్ సింగ్ చేశారు. అది ఓకే అంటే కొత్త థాట్తో వస్తున్నారు కదా మీరు. ఓకే మామూలుగా కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద సినిమాల్లో చేశారంటే ఓకే. కొత్త యంగ్ జనరేషన్ కొత్త థాట్స్ తోటి వస్తున్నప్పుడు కూడా మీరు కూడా అలాంటి ప్యారడీలు చేయడము అన్నది ఇంకా కొత్త థాట్ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే ఓకే అది సక్సెస్ అయి ఉండొచ్చు కాక కొత్త దర్శకులు అంటే ఇంకేదో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు కదా. గ్యారంటీ మినిమం గ్యారంటీ ఉండాలన్న కాన్సెప్ట్లో అవి పెట్టారా ఎట్లా? అది యాక్చువల్గా వారాహి సాయి గారు వీళ్ళంతా తీసుకున్న తర్వాత సినిమాని ఇంకేదో అట్రాక్షన్ కావాలి సినిమాకి అన్నది డిస్కషన్ జరిగింది అందరి మధ్య టీంలో. ఇంకేదో కావాలి అంటే ఓకే నీ సినిమా బాగుంది వచ్చిన వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తారు బట్ సంథింగ్ ఏదో ఒక మిస్ అవుతుంది చిన్న ఎలిమెంట్ అనేది మిస్ అవుతుంది అదేంటనేది డిస్కషన్ జరిగి దాంట్లోంచి ఏదో చేద్దాం అదే ఏదో కామెడీయే చేయాలనేది అందరి ఫీల్. సో కామెడీ మీదే చేద్దాం. కామెడీ ఏం చేస్తాం కథలో ఎక్కడ స్క్రీన్ ప్లేలో ఎక్కడ గ్యాప్ లేదు అంటే వేరే కథ పరంగా చేయడానికి వేరే గ్యాప్ ఏం లేదు. సో ఏదైనా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ శేఖర్ ఇచ్చిన ఐడియా అది ఏదైనా శ్రీమంతుడు స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుందని. సో ఇమీడియట్గా ఓంకార్ గారికి మాకు అందరికీ నచ్చింది అది. సో దాని మీద వర్కౌట్ చేసి ఓకే ఆల్రెడీ శంకర్ క్యారెక్టర్ సినిమాలో ఉంది. సో నేనేంటంటే కథ డిస్టర్బ్ అవ్వకూడదు దానికి అనేసి దాన్ని శంకర్కి అడాప్ట్ చేశాను. సో లేదంటే ఫస్ట్ అసలు వేరే కంప్లీట్ సినిమాకి అవేగా పడేది యాక్చువల్గా. సో అలా అవ్వకూడదు సినిమాకి లింక్ ఉండాలి ఎలాగోలా అనేసి ఆ కథలో కూర్చోబెట్టాను. సో దానికి ఓంకార్ గారి సపోర్టు ఇంకా మా టీం అంతా డిస్కస్ చేసింది. అంటే కొత్త థాట్ ఏం కాదుగా ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాల్లో ఉంటున్న ప్యారడీలు నాకు తెలిసి మీ వీక్లో రిలీజ్ అయిన 3 సినిమాల్లో అది ఉంది. అది మాకు తర్వాత తెలిసింది అన్నిట్లో ఉంది అని. మేము అనుకున్నది ఏంటంటే సౌఖ్యంలో ఆయన పృథ్వీ గారు ఓన్లీ బాహుబలి ఒకటి చేశారేమో అనుకున్నాం అంతే. తర్వాత తెలిసింది అన్నీ ఉన్నాయి దాంట్లో అని. సో ఆయన బాహుబలి చేశారు కదా ఓకే మనకేం డిస్టర్బెన్స్ లేదు మనం శ్రీమంతుడు చేశాం కదా అనేసి మేము లైట్ తీసుకున్నాం. సో తర్వాత రిలీజ్ అయిన తర్వాత చెప్పారు అన్నిట్లో ఉందండి. 3 ఉంది. నేను చూడలేదు. ఇంకోటి భలే మంచి రోజుల్లో ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ పోతారా రే నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్ ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.